తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. వారణాసి ఇది ఓ సినిమా కాదు, ఇది ఒక సినిమాటిక్ యుగం. ఇప్పుడు ఆ యుగంలోకి ఒక వర్స్టైల్ యాక్టర్ ఎంటర్ అయిపోయాడు. తన పాత్ర గురించి మాట్లాడుతూ నాలోని నటుడి ఆకలిని పూర్తిగా తీర్చేసింది ఈ క్యారెక్టర్ అంటూ ఒక వైరల్ స్టేట్మెంట్ ని కూడా వదిలేశాడు. ఇంతకీ ఆ నటుడెవరు? మహేష్ పాత్రకు అతనికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ మిస్టరీ వారణాసి కథలో అతని రోల్ ఎంత పవర్ఫుల్? సమ్మర్ ప్రపంచం చూసే బిగ్ ఇండియన్ అడ్వెంచర్, అదే వారణాసి. కానీ ఈ సినిమా కథ కంటే ముందు ఇప్పుడు ఒక ట్వీట్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ప్రకాష్ రాజ్ వందల సినిమాల్లో ఎన్నో పాత్రలు జీవించిన వెర్సటైల్ యాక్టర్. అలాంటిది నాలోని ఆకలిని తీర్చింది ఈ వారణాసి అంటూ స్టేట్మెంట్ వదిలాడు. మామూలు పాత్ర అయితే ఈ మాటలు వచ్చేవా? రాజమౌళి సినిమాల్లో పాత్రలు అంత ఆషామాషిగా ఉండవు. ప్రతి క్యారెక్టర్ కథలో ఓ తుఫాను. విక్రమార్కుడు వచ్చిన 15 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రకాష్ రాజ్ ని ఎంచుకున్నాడంటే ఆ పాత్రలో ఎంత ఇంటెన్సిటీ ఉండాలి? ఏమో, ప్రియాంక చోప్రో, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ వంటి స్టార్ కాస్ట్ ఉన్న కీ రోల్ ప్రకాష్ రాజ్దే కావచ్చు. ఇప్పటికీ మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్రకు తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే రుద్ర పాత్ర కథ వైల్డ్ అడ్వెంచర్ తో మొదలై కాలాన్ని దాటి శ్రీరాముడి కాలంలోకి వెళ్లేలా రూపొందించినట్లు ఇప్పటికే హింట్స్ ఇచ్చేశాడు జక్కన్న. అంటే ఆ లెక్కన చూస్తే రాముడి తండ్రి దశరథుడిగా కనిపించాలి. ఇక పాత్రలో ఉండే ఎమోషనల్ డెప్త్ అంతా ఇంతా కాదు. బహుశా దానివల్లే ప్రకాష్ రాజ్ ఈ పాత్రను అంతగా ఎంజాయ్ చేస్తున్నాడు కాబోలు. మరి రుద్ర నిజంగా ఈ కాలానికి చెందినవాడా, లేక గతం నుంచే వచ్చిన ఒక వారసుడా? అతడి తండ్రికి తెలిసిన నిజం బయటికి వస్తే కాలం మారిపోతుందా? ఏమో, ఎందుకంటే వారణాసి ఒక యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు, అంతకు మించి కాలం, వంశం, రహస్యాల మధ్య నడిచే ఒక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్. ఏదైనా ఈ మిస్టరీ రివీల్ అయ్యేది 2027 సమ్మర్లోనే. For more videos like this, subscribe Big TV channel.